హలో అండి, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం ఫిబ్రవరి 6 నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఎస్టర్డేస్ క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూద్దామండి. ఫండ్ ఆఫ్ ఫండ్స్ పథకానికి సంబంధించి ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. సో మనకి ఈ ఫండ్ ఆఫ్ ఫండ్స్ స్కీమ్కి సంబంధించి నిన్న న్యూస్లో రావడం జరిగింది. ఆ కంటెక్స్లో ఈ క్వశ్చన్ని ఫ్రేమ్ చేశాను. ఇక్కడ 3 స్టేట్మెంట్స్ని ఇవ్వడం జరిగింది. ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి, భారతీయ అంకుర పరిశ్రమలకు ప్రోత్సాహాన్ని అందించడం మరియు దేశీయ మూలధనాన్ని పొందేలా చేయడం దీని లక్ష్యం. ఎస్, స్టేట్మెంట్ 1 అనేది కరెక్ట్ అండి. మనకి ఈ స్కీమ్ అనేది భారతీయ స్టార్టప్స్ ని ఎంకరేజ్ చేయడం కోసము మరియు వాటిని విదేశీ ఫండ్స్ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేకుండా దేశీయ మూలధనాన్ని పొందేలా చేయడం దీని లక్ష్యం. సో స్టేట్మెంట్ 1 కరెక్ట్. ఇక్కడ సెకండ్ వన్ చూడండి, ఈ పథకం నేరుగా భారతీయ స్టార్టప్లలో పెట్టుబడి పెడుతుంది. సో నేరుగా అనేది రాంగ్ అండి. మనకి ఈ స్కీమ్ యొక్క నేమ్ చూస్తేనే మనకి అర్థమవుతుంది, ఫండ్ ఆఫ్ ఫండ్స్. ఈ ఫండ్స్ అనేవి ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్లో, అంటే ఏఐఎఫ్స్ అని పిలుస్తాం మనము, ఈ ఏఐఎఫ్స్లో పెట్టుబడులు పెడతాయి. ఈ ఏఎఫ్స్ తిరిగి మనకి స్టార్టప్స్లో పెట్టుబడులు పెడతాయి. కాబట్టి నేరుగా భారతీయ స్టార్టప్స్లో ఈ స్కీమ్ ద్వారా పెట్టుబడులు జరగవు. సో సెకండ్ స్టేట్మెంట్ రాంగ్ అండి. వీ కెన్ ఎలిమినేట్ బి అండ్ డి ఇక్కడ. అండ్ థర్డ్ స్టేట్మెంట్ చూడండి, ఈ నిధిని నిర్వహించే బాధ్యత భారత చిన్న పరిశ్రమల అభివృద్ధి బ్యాంకు సిడ్బీకి ఇవ్వబడింది. ఎస్, కరెక్ట్ అండి. మనకి ఇది సో స్మాల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఈ పథకాన్ని నిర్వహించే బాధ్యతని ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందండి, 1 and 3 ఆర్ కరెక్ట్. సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ మనకి. ఈరోజు ఇంపార్టెంట్ టాపిక్స్ టు బీ కవర్డ్ మనం చూస్తే ఫస్ట్ వన్, అరుదైన ఖనిజాల కోసం. సో నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ ఎన్సిఎంఎం గురించి ఈ ఆర్టికల్ డిస్కస్ చేస్తూ ఉందండి. ఇది మనకి గవర్నెన్స్ టాపిక్లో ఇంపార్టెంట్. అండ్ సెకండ్ వన్, అణు విద్యుత్తు వైపు అడుగులు. ఈ ఆర్టికల్ ముఖ్యంగా భారతదేశంలోని అణు విద్యుత్తు గురించి అండ్ న్యూక్లియర్ ఎనర్జీ మిషన్ రీసెంట్ మిషన్ గురించి డిస్కస్ చేస్తూ ఉందండి. ఇది మనకి సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇంపార్టెంట్. అండ్ థర్డ్ వన్, గాజాను సొంతం చేసుకుంటాం. డొనాల్డ్ ట్రంప్ ప్రకటన చేయడం జరిగింది అండి, గాజాను సొంతం చేసుకుంటాము అని. ఇది మనకి ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఇంపార్టెంట్. అండ్ ఫోర్త్ వన్, ఐరాసా హెచ్ఆర్సీ నుంచి వైదొలుగుతున్నాం ట్రంప్. సో హ్యూమన్ రైట్స్ కమిషన్ నుంచి వైదొలుగుతున్నాము అని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడం జరిగింది. ఇది కూడా మనకి ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఇన్స్టిట్యూషన్స్ పార్ట్లో ఇంపార్టెంట్. అండ్ ఫిఫ్త్ వన్, ఎగుమతులు ఎంతంటే. సో భారతదేశం ఆర్థిక వ్యవస్థ యొక్క ఎగుమతుల గణాంకాలని ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. ఇది మనకి ఎకానమీలో ఇంపార్టెంట్. ఇవే కాకుండా అదర్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని గురించి కూడా ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి, అరుదైన ఖనిజాల కోసం. సో ఈ ఆర్టికల్ క్రిటికల్ మినరల్స్ గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది అండి. ఇక్కడ ఒక కంటెక్స్ట్ ఇవ్వడం జరిగింది. ఆ కంటెక్స్ట్ ఏంటంటే, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గ్రీన్లాండ్ని తన గుప్పెట్లోకి తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే అమెరికా అధ్యక్షుడు గ్రీన్లాండ్ లాంటి ఒక చిన్న దేశం మీద ఎందుకు అంత ఫోకస్ చేశారు అనేది ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం. సుమారు 25 రకాల అరుదైన ఖనిజాలు అంటే క్రిటికల్ మినరల్స్కి ఈ గ్రీన్లాండ్ నెలవుగా ఉంది. అందుకే ట్రంప్ అంత ఆసక్తిని కనబరుస్తున్నారు. అయితే ఈ ఖనిజాలు అంత వాల్యుబులా అనేది మనం చూస్తే, వీటిని సెల్ ఫోన్ల నుంచి కార్ల తయారీ వరకు, అలానే యుద్ధ విమానాలు, క్షిపణులు, ఉపగ్రహాల తయారీ, ఇలా అన్నిటిలోనూ కూడా ఈ క్రిటికల్ మినరల్స్ అనేవి చాలా చాలా కీలకమండి. ఇక్కడ ఇండియన్ కంటెక్స్ట్ చూస్తే లిథియం, కోబాల్ట్, నికెల్, గ్రాఫైట్ వంటి ఈ అరుదైన ఖనిజాలు క్రిటికల్ మినరల్స్ కోసం పూర్తిగా భారతదేశం దిగుమతులపైనే ఆధారపడుతుంది. అయితే ఇలా ఆధారపడడం దీర్ఘకాలంలో దేశం యొక్క ఆర్థిక మరియు వ్యూహాత్మక ప్రయోజనాలకు తీవ్ర ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. అందుకే దేశీయంగా ఆ ఖనిజాల వెలికితీత, సరఫరా గొలుసులలో ఆటుపోట్ల నివారణ కోసం కేంద్రం ఇటీవల 16,300 కోట్లతో నేషనల్ క్రిటికల్ మినరల్స్ మిషన్కి శ్రీకారం చుట్టింది. ఎలక్ట్రానిక్స్, టెలికమ్యూనికేషన్, రక్షణ, స్వచ్ఛ ఇంధన రంగాలలో భారతావని యొక్క పురోగమనానికి ఈ మిషన్ విశేషంగా దోహదపడుతుంది. ఈ క్రిటికల్ మినరల్స్ అనేవి కొన్ని దేశాలలో చాలా ఎక్కువగా లభ్యమవుతాయి. ఇక్కడ చూడండి, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, చిల్లీ, చైనా, అర్జెంటీనా, కాంగో వంటి కొన్ని దేశాలలో ఈ క్రిటికల్ మినరల్స్ అనేవి ఎక్కువగా లభ్యమవుతూ ఉంటాయి. అందులోనూ మనకి ఈ మినరల్స్లో చైనా యొక్క గుత్తాధిపత్యం కనిపిస్తూ ఉంటుంది. దీనిని చైనా తన రాజకీయ అవసరాలకి ఉపయోగించుకుంటూ ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్, చైనా జపాన్ మధ్య టెన్షన్స్ ఎక్కువైన సందర్భంలో
జపాన్కి ఈ క్రిటికల్ మినరల్స్ యొక్క సరఫరాని చైనా నిలిపివేసింది. సో భవిష్యత్తులో భారతదేశం కూడా ఇలాగ వేరే దేశాల మీద డిపెండ్ అయితే ఈ ప్రాబ్లంని ఎదుర్కోవాల్సి వస్తుందనే ఉద్దేశంతో ఈ నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్స్ని ప్రారంభించడం జరిగింది. ఇక్కడ కొన్ని గణాంకాలని పరిశీలిస్తే ఇండియా 2023-24లో 16.29 లక్షల టన్నుల లిథియం బేరింగ్ మినరల్స్ ని దిగుమతి చేసుకుంది. అలానే 1.5 టన్నులకు పైగా గ్రాఫైట్ ను తెచ్చుకుంది. 12,648 కోట్ల ఖరీదు కలిగిన రాక్ ఫాస్ఫేట్ ని విదేశాల నుంచి తెప్పించుకుంది. ఇలా ప్రతి ఏటా మనము భారీ మొత్తాలను దిగుమతులకి ఖర్చు చేయాల్సి వస్తుంది. అయితే భారతదేశం ఖనిజాలకు పుట్టినిల్లు కాబట్టి మనము శోధించగలిగితే ఇలాంటి అరుదైన ఖనిజాల యొక్క మనకి నిల్వలు దొరికే అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, జమ్మూ కాశ్మీర్లో రీసెంట్గా 59 లక్షల టన్నుల లిథియం నిల్వలు బయటపడ్డాయి. సో ఇలాగా మనము శోధించగలిగితే దేశవ్యాప్తంగా మరెన్నో అరుదైన ఖనిజాలు వెలుగులోకి వస్తాయి. ఇలాగా అరుదైన ఖనిజాలని గుర్తించడం ఒక ఎత్తు అయితే, ఇలా గుర్తించిన వాటిని పర్యావరణ హితకరంగా వెలికి తీయడము, శుద్ధి సామర్థ్యాలను పెంచుకోవడము అత్యంత ప్రధానం. కాబట్టి ఈ నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ ద్వారా కీలక ఖనిజ వనరులలో స్వావలంబన అంటే సెల్ఫ్ సఫిషియన్సీ, తద్వారా వికసిత భారతావని ఆవిష్కరణకు కృషి చేయడం అవసరం. ఇక్కడ చూడండి, ఈ నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ యొక్క డీటెయిల్స్ చూస్తే అవుట్లే వచ్చి సుమారు 34,300 కోట్ల రూపాయలు ఓవర్ 7 ఇయర్స్, 7 సంవత్సరాలకి ఈ బడ్జెట్ని ప్రతిపాదించడం జరిగింది. దీని యొక్క ముఖ్య లక్ష్యాలు చూస్తే మనకి ఎక్స్ప్లోరేషన్ ఆఫ్ క్రిటికల్ మినరల్స్ని ఇంటెన్సిఫై చేయడం, అంటే ఈ కీలక ఖనిజాలని వాటి త్రవ్వకాన్ని మైనింగ్ని ప్రోత్సహించడము, త్వరితగతిన వాటికి అవసరమైన పర్మిషన్స్ని ఇవ్వడము, అలానే ఫైనాన్షియల్ ఇన్సెంటివ్స్ని కూడా అందించడం, అంటే ఆర్థిక ప్రోత్సాహకాలని అందించడం ద్వారా ఈ కీలక ఖనిజాల యొక్క వెలికితీతని ప్రోత్సహించడం అండ్ వీటి యొక్క సామర్థ్యాన్ని పెంపొందించడంతో పాటు సప్లై చైన్స్ యొక్క డిస్రప్షన్ లేకుండా మనము చూసుకోవడం ఈ నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ యొక్క ప్రధాన లక్ష్యంగా చెప్పుకోవచ్చండి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, అణు విద్యుత్ వైపు అడుగులు. సో ఈ ఆర్టికల్ ముఖ్యంగా రీసెంట్ బడ్జెట్లో ప్రతిపాదించిన అణు ఇంధన మిషన్కి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. సుమారు 20,000 కోట్లతో ఈ అణు ఇంధన మిషన్ని కేంద్రం ప్రారంభించింది. అయితే ఈ అణు విద్యుత్ యొక్క ఆవశ్యకత ఏంటండి? మనకి రోజు రోజుకి విద్యుత్ డిమాండ్ అనేది పెరిగిపోతూ ఉంది. అలానే థర్మల్ విద్యుత్ లాంటి వాటి మీద ఆధారపడి ఉండడం వలన పర్యావరణ కాలుష్యం కూడా ఎక్కువ అవుతుంది. కాబట్టి ఈ సాంప్రదాయేతర ఇంధన వనరుల మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా సౌర విద్యుత్తు, పవన విద్యుత్తుతో పాటు అణు విద్యుత్తు కూడా ఇప్పుడు కీలకంగా మారనుంది. అదేవిధంగా సాంప్రదాయ ఇంధన వనరులతో పోలిస్తే తక్కువ ఖర్చుతోనే మనము అణు విద్యుత్తుని ఉత్పత్తి చేయవచ్చు. ముఖ్యంగా న్యూక్లియర్ రియాక్టర్లో న్యూక్లియర్ ఫిజైల్ చర్య ద్వారా, అంటే థోరియం కావచ్చు, యురేనియం కావచ్చు, వీటిని విచ్ఛిన్నం చేయడం ద్వారా మనకి ఎనర్జీ అనేది ఉత్పత్తి అవుతుంది. ఈ ఎనర్జీని మనము టర్బైన్స్ రొటేట్ చేయడానికి ఉపయోగించుకుని దీని ద్వారా మనము విద్యుత్ శక్తిని పొందవచ్చు. ఈ విధంగా ఒక యూనిట్కు కేవలం 3 రూపాయల్లోనే మనము ఈ అణు విద్యుత్తుని ఉత్పత్తి చేయవచ్చు అండి. సాంప్రదాయ ఇంధన వనరులకి ఇంకా ఎక్కువ ఖర్చు అయ్యే అవకాశం ఉంది. అలానే వీటి యొక్క లైఫ్ స్పాన్ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది అండ్ చాలా తక్కువ స్థలంలో ఈ అణు రియాక్టర్లను నిర్మించడానికి అవకాశం ఉంది. అయితే ఈ న్యూక్లియర్ డిజాస్టర్స్ మీద ప్రజలలో కొన్ని అపోహలు ఉన్నాయండి. అందుకే ఎప్పుడైనా ఈ న్యూక్లియర్ రియాక్టర్స్ని కొన్ని ప్రాంతాలలో నిర్మిస్తున్నప్పుడు అక్కడి ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంటారు. అయితే మిగిలిన వాటితో కంపేర్ చేస్తే న్యూక్లియర్ ఎనర్జీ ప్రొడక్షన్లోనే మనకి తక్కువ ప్రమాదాలు, మరణాలు సంభవిస్తూ ఉంటాయి. ఇక్కడ గణాంకాలన్నీ చూడండి, 100 కోట్ల యూనిట్ల కరెంటు ఉత్పత్తి క్రమంలో మరణాలు అణు విద్యుత్ రంగంలోనే చాలా తక్కువగా, అంటే సుమారు 0.04గా ఉన్నాయి. దీనితో పోలిస్తే థర్మల్లో మనకి 161, అలానే చమురు అంటే ఇంధనాలలో మనకి 36, బయోఫ్యూయల్లో అయితే 12, సహజ వాయువులో అయితే 4, జల విద్యుత్తులో అయితే 1.4, సౌర విద్యుత్తులో 0.44, పవన విద్యుత్తులో 0.15 ఇక్కడ మరణాలు సంభవిస్తూ ఉన్నాయి. వీటన్నిటితో పోలిస్తే అణు విద్యుత్తు రంగంలో కేవలం 0.04 మనకి ఈ మరణాలు అనేవి చూడవచ్చు. అలానే ఇండియన్ కంటెక్స్ట్లో మనం చూసినప్పుడు భారతదేశంలో ఈ అణు ప్రమాదాల వలన మరణించినట్లు ఇప్పటి వరకు ఒక్క రికార్డు కూడా నమోదు కాలేదు అండి.
అలానే ఇప్పుడు అభివృద్ధి చెందిన లేటెస్ట్ టెక్నాలజీస్ ద్వారా ఈ అణు విద్యుత్ కేంద్రాలని మరింత సమర్థవంతంగా మరియు సెక్యూర్గా నిర్వహించడానికి అవకాశం ఉంది. అందుకే భారతదేశం ఇప్పుడు ఈ అణు విద్యుత్ మీద ఎక్కువ ఫోకస్ చేయడం మనం చూడవచ్చు. అయితే ఇక్కడ మనకి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. భారతదేశంలో మనకి 1962 అణు ఇంధన చట్టము, అలానే 2010 సివిల్ లయబిలిటీస్ ఫర్ న్యూక్లియర్ డ్యామేజ్ యాక్ట్, ఈ రెండు కూడా ప్రైవేట్ పార్టిసిపేషన్ని బ్లాక్ చేస్తున్నాయి. ప్రైవేట్ పార్టిసిపేషన్ అనేది ఈ రెండు చట్టాలు నిరోధిస్తున్నాయి. కాబట్టి ప్రైవేటు భాగస్వామ్యానికి మరియు విదేశాలతో వాణిజ్య ఒప్పందాలకు ప్రతిబంధకాలను తొలగించడానికి ఈ చట్టాలలో మార్పులు తీసుకువస్తామని ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రకటించడం మనం ఇక్కడ గమనించవచ్చు. అండ్ వన్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటి అంటే, భారతదేశంలోని అన్ని న్యూక్లియర్ రియాక్టర్లకు తెలంగాణలోని న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ నుంచే మనకి ఈ ముడి సరుకు అనేది లభ్యమవుతూ ఉంటుంది. ఇప్పుడు సాంప్రదాయేతర ఇంధన వనరుల మీద దృష్టి పెట్టిన కేంద్ర ప్రభుత్వం న్యూక్లియర్ ఎనర్జీ మీద ఫోకస్ చేయడం మనం గమనించవచ్చు. ప్రపంచవ్యాప్తంగా 2023 నాటికి అణు విద్యుత్ రియాక్టర్లు ఎన్ని ఉన్నాయనేది ఇక్కడ గణాంకాలని పరిశీలిస్తే వరల్డ్ న్యూక్లియర్ అసోసియేషన్ నివేదిక ప్రకారం ఆసియాలో మనకి 149 న్యూక్లియర్ రియాక్టర్లు ఉండగా ఉత్తర అమెరికా 114 రియాక్టర్లు, పశ్చిమ మరియు మధ్య ఐరోపాలో 113 రియాక్టర్లు, తూర్పు ఐరోపా రష్యాలో 54 రియాక్టర్లు, దక్షిణ అమెరికాలో 5 రియాక్టర్లు, అలానే ఆఫ్రికాలో 2 రియాక్టర్లు, మొత్తంగా 437 న్యూక్లియర్ రియాక్టర్లు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. ఈ న్యూక్లియర్ ఎనర్జీ మిషన్ యొక్క డీటెయిల్స్ చూస్తే ఇందులోని కీ హైలైట్స్ చూడండి. మనకి 2047 నాటికి 100 గిగావాట్ల ఎనర్జీని ఉత్పత్తి చేయగలిగే సామర్థ్యం పెంపొందించుకునేయాలి. ప్రస్తుతం మనకి 8 గిగావాట్ల సామర్థ్యం మాత్రమే ఉంది. అలానే స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. సుమారు 5 స్మాల్ మాడ్యులర్ రియాక్టర్లను 2033 నాటికి అభివృద్ధి చేయాలనేది ఈ మిషన్ యొక్క ఇంకొక లక్ష్యం. అలానే సుమారు 20,000 కోట్లతో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్కి కూడా ఇది ఆమోదం తెలుపుతుంది. ముఖ్యంగా ప్రైవేట్ సెక్టార్ పార్టిసిపేషన్ని ఇంక్రీజ్ చేయడం ఈ న్యూక్లియర్ ఎనర్జీ మిషన్ యొక్క ప్రధాన లక్ష్యంగా చెప్పుకోవచ్చండి. దీనికోసం అటామిక్ ఎనర్జీ యాక్ట్తో పాటు 2010 సివిల్ లయబిలిటీ ఫర్ న్యూక్లియర్ డ్యామేజ్ యాక్ట్ని కూడా అమెండ్ చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. ఇక్కడ చూడండి, స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ అంటే అప్ టు 300 మెగావాట్స్ ప్రొడక్షన్ని మనము స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్గా చెప్పుకుంటాము. 700 అండ్ అబవ్ అయితే దానిని లార్జ్ లేదా కన్వెన్షనల్ రియాక్టర్స్ అంటారు. అండ్ 10 మెగావాట్స్ కంటే తక్కువ ఉంటే దానిని మైక్రో రియాక్టర్స్ అని పిలుస్తారు. ఈ విధంగా కేటగరైజేషన్ కూడా ఇక్కడ చూడవచ్చండి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, గాజాను సొంతం చేసుకుంటాం, నెతన్యాహు సమక్షంలో ట్రంప్ ప్రకటన ఖండించిన ప్రపంచ దేశాలు. సో మనకి డొనాల్డ్ ట్రంప్ మరొక సంచలన ప్రకటన చేయడం ఇక్కడ చూడవచ్చు. గాజా స్ట్రిప్ను సొంతం చేసుకుని తాము అభివృద్ధి చేస్తాము అని డొనాల్డ్ ట్రంప్ ఇక్కడ ప్రకటించారు. డొనాల్డ్ ట్రంప్ యొక్క స్టేట్మెంట్ని మనము పరిశీలిస్తే, పాలస్తీనియన్లు వేరే చోట స్థిరపడిన తర్వాత గాజా స్ట్రిప్ను అమెరికా స్వాధీనం చేసుకుంటుంది. అక్కడ ఇజ్రాయెల్ అమర్చిన ప్రమాదకరమైన బాంబులను, ఆయుధాలను నిర్వీర్యం చేసే బాధ్యత తీసుకుంటుంది. దాడుల వల్ల అక్కడ నామరూపాలు లేకుండా ధ్వంసమైన భవనాలను పునర్నిర్మిస్తుంది. కాంక్రీటు శిథిలాల కింద అక్కడి ప్రజలు ఉంటున్నారు. ఆ ప్రాంతాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేస్తే అక్కడి ప్రజలకు అపరిమిత సంఖ్యలో ఉద్యోగాలు, ఇల్లు లభించేలా చూడవచ్చు అని డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ఈ ప్రకటనను ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కూడా స్వాగతించడం చూడవచ్చు. ట్రంప్ ప్రకటన చరిత్రను మారుస్తుంది అని నెతన్యాహు అభిప్రాయపడ్డారు. హమాస్తో పోరాటం తర్వాత ఇజ్రాయెల్ మరింత బలంగా మారిందని అన్నారు. చర్చల్లో భాగంగా యుద్ధాన్ని ముగించి తమ దేశంలో శాంతి నెలకొల్పడానికి, ప్రజలకు సురక్షిత భవిష్యత్తును అందించడానికి 3 ముఖ్యమైన లక్ష్యాలను నిర్దేశించుకున్నామని ఆయన చెప్పారు. బందీలందరినీ విడుదల చేయడం, హమాస్ సైన్యాన్ని నాశనం చేయడం, ఇజ్రాయెల్కు గాజా ఎప్పటికీ ముప్పు కలిగించకుండా చూసుకోవడం అనేది ఆ లక్ష్యాలు అని ప్రధాని తెలిపారు. డొనాల్డ్ ట్రంప్ యొక్క ప్రకటన తమ లక్ష్యాలను చేరుకోవడానికి మరింత ఉపయోగపడతాయని నెతన్యాహు అభిప్రాయపడ్డారు. అయితే ఈ ప్రకటనను రష్యా, చైనా, ఫ్రాన్స్ సహా ప్రపంచ దేశాలు చాలా వరకు ఖండించాయండి. యుద్ధ సమస్యకు పరిష్కారం ఇది కాదు అని తేల్చి చెప్పాయి. అండ్ ఇలా ఖండించిన వాటిలో అమెరికా మిత్ర దేశాలు కూడా ఉండడం విశేషం. ఇక్కడ చూడండి, ఈ గాజా స్ట్రిప్ అనేది మనము మెడిటేరియన్ కోస్ట్లో చూడవచ్చు. ఎర్లియర్ ఈజిప్ట్ ఈ గాజా స్ట్రిప్ మీద అధికారం కలిగి ఉండేది. 1967 వార్ తర్వాత ఈ గాజా స్ట్రిప్ ఇజ్రాయెల్ ఆక్యుపై చేయడం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, చైనా ఇరాన్లకు ఐరాస, హెచ్ఆర్సీ రక్షణ,
అందుకే వైదొలుగుతున్నాం. సో ట్రంప్ ఐరాసా హెచ్ఆర్సీ నుంచి అమెరికా వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత చాలా ఐక్యరాజ్య సమితుల యొక్క సంస్థల నుంచి అమెరికా వైదొలుగుతున్నట్లు ఆయన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ని ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూస్తే ఇరాన్, చైనా, క్యూబాలు ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల కౌన్సిల్ను అడ్డం పెట్టుకుని రక్షణ పొందుతున్నాయని అమెరికా ఆరోపిస్తుంది. అందుకే అందులో నుంచి బయటకు వస్తున్నామని పేర్కొంది. ఇందులో భాగంగా యుఎన్హెచ్ఆర్సీ నుంచి అమెరికా వైదొలిగే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై ట్రంప్ సంతకం చేశారు. యుఎన్ హ్యూమన్ రైట్స్ కమిషన్ నుంచి ఇప్పుడు అమెరికా వైదొలిగిందండి. అలానే ఐరాసా సంస్థ యుఎన్ఆర్డబ్ల్యూఏ తరపున పాలస్తీనా శరణార్థులకు భవిష్యత్తులో అందించాల్సిన సాయాన్ని కూడా నిషేధించేలాగా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇచ్చారు. అదేవిధంగా గతంలోనే యుఎన్ ఎయిడ్ నుంచి వైదొలిగిన అమెరికా ఇప్పుడు ఆ శాఖ ఉద్యోగులను సెలవుపై వెళ్లాలని ఆదేశించడం మనం ఇక్కడ చూడవచ్చు అండి. ఇక్కడ మనము ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ గురించి తెలుసుకోవాలి. ఈ యుఎన్హెచ్ఆర్సీ అనేది ప్రపంచవ్యాప్తంగా మానవ హక్కులను పరిరక్షించడానికి ఏర్పాటు చేయబడిన ఐక్యరాజ్య సమితి యొక్క విభాగం. దీనిని మార్చి 15, 2006లో ఏర్పాటు చేయడం జరిగిందండి. అప్పటి కమిషన్ ఆన్ హ్యూమన్ రైట్స్ ని రీప్లేస్ చేస్తూ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ ఈ యుఎన్హెచ్ఆర్సీని ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క మేజర్ ఫంక్షన్ అనేది చూస్తే ఇట్ ఇన్వెస్టిగేట్స్ ఎలిగేషన్ ఆఫ్ బ్రీచెస్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఇన్ యుఎన్ మెంబర్ స్టేట్స్. ఏదైతే యునైటెడ్ నేషన్స్ లోని సభ్య దేశాలు ఉన్నాయో వాటిలో మానవ హక్కుల ఉల్లంఘన ఏదైతే జరుగుతూ ఉంటుందో వాటిని ఈ యుఎన్హెచ్ఆర్సీ ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటుంది. అలానే ఆ దేశాలలో పౌర హక్కులను, మానవ హక్కులను ఈ సంస్థ కాపాడడానికి కృషి చేస్తుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఎగుమతులు ఎంతంటే, సో మనకి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తొలి 8 నెలల్లో ఎగుమతుల విలువకి సంబంధించిన గణాంకాలని రాజ్యసభలో కేంద్రం వెల్లడించడం గమనించవచ్చు. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ చూద్దామండి. ఏ దేశమైనా అభివృద్ధి చెందాలంటే ఎగుమతులు కీలకం. 2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా నిలబెట్టాలి అని కేంద్రం సంకల్పించింది. ఈ క్రమంలో 2030 నాటికి $1,00,000 కోట్ల విలువైన సరుకుల ఎగుమతుల సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2024-25 ఆర్థిక సంవత్సరం తొలి 8 నెలల్లో మన ఎగుమతుల విలువ $28,431 కోట్ల. ఇందులో కీలక విభాగాలలో ఎగుమతుల విలువ ఎంత అంటే ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ లో మనకి $2,254 కోట్ల ఇక్కడ చూడవచ్చండి. అలానే ఔషధాలు, ఫార్మా రంగంలో $1920.6 కోట్ల అండ్ టెక్స్టైల్లో మనము $2,330.2 కోట్ల చూడవచ్చు అండి. ఈ విధంగా మనకి మొత్తం 8 నెలల కాలంలో సుమారు $28,431 కోట్ల ఎగుమతులను సాధించడం గమనార్హం. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. 84,750 కోట్లతో జలజీవన్ మిషన్ పునర్వ్యవస్థీకరణ కేంద్రం ఆమోదానికి సవరించిన అంచనాలు. సో జలజీవన్ మిషన్ గడువు 2028 వరకు పొడిగించిన నేపథ్యంలో 84,750 కోట్లతో ఈ పథకాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పునర్వ్యవస్థీకరించింది. వచ్చే 30 ఏళ్లలో గ్రామీణ ప్రజల తాగునీటి అవసరాల మేరకు ఉమ్మడి 13 జిల్లాల్లో 55 ప్రాజెక్టులకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికలను సిద్ధం చేసింది. జలజీవన్ పథకానికి జలాశయాలను అనుసంధానించి 95.54 లక్షల ఇళ్లకు కుళాయిల ద్వారా రక్షిత నీరు అందించేలాగా ప్రణాళికలు రూపొందించింది. వీటికి కేంద్ర ప్రభుత్వ ఆమోదం పొంది పనులు ప్రారంభించేలాగా చర్యలు తీసుకుంటుంది. గత ప్రభుత్వం బోర్ల ద్వారా నీరు సరఫరా చేసేలాగా రూపొందించిన ప్రణాళికలకు బదులుగా సమీప జలాశయాలు, నదుల నుంచి నీరు అందించేలాగా ప్రణాళికలు రూపొందించారు. దీని వలన ప్రాజెక్టు వ్యయం 84,750 కోట్లకు పెరిగింది. కేంద్రాన్ని ఒప్పించి గ్రామాల్లో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ప్రభుత్వం భావిస్తుంది. మొత్తం వ్యయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెరో 50% చొప్పున నిధులను సమకూర్చనున్నాయి. ఈ జలజీవన్ మిషన్ యొక్క ప్రధాన లక్ష్యం ఏంటండి? ప్రతి ఇంటికి కూడా రక్షిత మంచినీరును అందించే కుళాయిని ఏర్పాటు చేయడము, అలానే ప్రతి వ్యక్తికి రోజుకు సగటున 55 లీటర్ల మంచినీటి రక్షిత వాటర్ని అందించడం దీని యొక్క ప్రధాన లక్ష్యం. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. దక్షిణ మధ్య రైల్వే జోన్లో ఇక 3 డివిజన్లు, హైదరాబాద్, సికింద్రాబాద్, నాందేడ్, ఇలా 3 డివిజన్లు దక్షిణ మధ్య రైల్వే జోన్లో ఉంటాయండి. ఏపీలోని విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు కానుండడంతో ఆ ప్రక్రియ పూర్తి అయిన తరువాత దక్షిణ మధ్య రైల్వే జోన్లో 3 రైల్వే డివిజన్లు హైదరాబాద్, సికింద్రాబాద్, నాందేడ్లు మిగులుతాయి. ప్రస్తుతం దక్షిణ మధ్య రైల్వే జోన్లో 6 డివిజన్లు ఉండగా
ఏపీలో కొత్త జోన్ ఏర్పాటు అనంతరం ఇక 3 డివిజన్లు ఉంటాయి. దక్షిణ మధ్య రైల్వేలో ఉన్న విజయవాడ, గుంటూరు, గుంతకల్లు డివిజన్లు కొత్త దక్షిణ కోస్తా జోన్లోకి వెళ్తాయి. అలానే ఈ కొత్త జోన్లో ఈ మూడింటితో పాటు విశాఖపట్నం డివిజన్ను నూతనంగా ఏర్పాటు చేసేందుకు రైల్వే శాఖ నిర్ణయించింది. అండ్ సమ్ ఇంపార్టెంట్ వన్ లైనర్స్ని చూడండి. ద ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ IBSA హ్యాస్ అఫీషియల్లీ come into force as a treaty-based inter-governmental organization, becoming a fully functional international legal entity. The Ministry of External Affairs, acting as the depository for the framework agreement, confirmed that 5 countries, the Republic of Nicaragua, the Kingdom of Eswatini, the Republic of India, the Federal Republic of Somalia, and the Republic of Liberia, have deposited their instrument of ratification, acceptance or approval, making them the founding members of the IBCA. సో ఈ IBCAని ఫుల్లీ ఫంక్షనల్ లీగల్ ఎంటిటీగా ఇప్పుడు తీసుకురావడం జరిగిందండి. దీనికి మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ డిపాజిటరీ ఫర్ ద ఫ్రేమ్వర్క్ అగ్రిమెంట్, ఈ ఫ్రేమ్వర్క్ అగ్రిమెంట్స్కి డిపాజిటరీగా వ్యవహరిస్తుంది. దీనిలో మనకి నికరగువా, ఎస్వాతిని అండ్ ఇండియాతో పాటు సొమాలియా, లైబీరియా కూడా ఫౌండింగ్ మెంబర్స్గా ఇప్పుడు భాగస్వాములుగా అవ్వడం మనం ఇక్కడ గమనించవచ్చు. ఈ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ అంటే ఏంటండి? దీనిని 2023లో ప్రాజెక్ట్ టైగర్ 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రకటించడం జరిగింది. దీనిలో ప్రస్తుతం 96 సభ్య దేశాలు ఉన్నాయి. దీని హెడ్ క్వార్టర్స్ వచ్చి ఇండియా. సో ఈ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్లో 7 జీవులు ఉన్నాయి. స్పెసీస్ టైగర్స్, లయన్స్, లెపార్డ్స్, స్నో లెపార్డ్స్, ప్యూమాస్, జాగ్వర్స్ అండ్ చీతాస్. ఇలాగా 7 బిగ్ క్యాట్స్ని సంరక్షించడం కోసం ఈ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఫంక్షన్స్ చూస్తే సెక్యూర్ ద ఫ్యూచర్ ఆఫ్ బిగ్ క్యాట్స్ అండ్ మిటిగేట్ ద అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఆఫ్ ద క్లైమేట్ చేంజ్, అడ్వకేట్ ఫర్ పాలసీ ఇనిషియేటివ్స్, అటైన్ ద యునైటెడ్ నేషన్స్ మ్యాండేటెడ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. సో ఈ బిగ్ క్యాట్స్ని సంరక్షించడంతో పాటు వాతావరణ పరిస్థితులను తట్టుకునేలాగా నిలబడేలాగా చేయడం, అలానే వీటికి సంబంధించిన పాలసీస్ని ఇనిషియేట్ చేయడం కోసం ఈ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ అనేది ఒక ప్లాట్ఫామ్గా ఉపయోగపడుతుంది. అండ్ అనదర్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఇక్కడ చూస్తే వరల్డ్ క్యాన్సర్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఎవ్రీ ఇయర్ ఆన్ February 4 టు రైజ్ అవేర్నెస్ అబౌట్ క్యాన్సర్, ఏ డిసీజ్ దట్ ఎఫెక్ట్స్ మిలియన్స్ ఆఫ్ పీపుల్ గ్లోబల్లీ. ప్రపంచవ్యాప్తంగా మిలియన్ మంది ప్రజలను బాధిస్తున్న ఈ క్యాన్సర్ మీద ప్రజలలో అవగాహన తీసుకురావడం కోసం ప్రతి సంవత్సరం February 4వ తేదీన వరల్డ్ క్యాన్సర్ డేని జరుపుకుంటున్నారు. ఈ ఇయర్ 2025 థీమ్ ఏంటండి? యునైటెడ్ బై యూనిక్. సో ఈ యునైటెడ్ బై యూనిక్ అనే థీమ్తో వరల్డ్ క్యాన్సర్ డేని 2025ని జరుపుకోవడం మనం ఇక్కడ చూడవచ్చు. ఈరోజు క్వశ్చన్ ఆఫ్ ద డే చూడండి. ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్లో భాగంగా ఉన్న జాతులు ఏవి? సో ఆల్రెడీ మనము ఈ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ గురించి ఇప్పుడే చెప్పుకోవడం జరిగింది. దీనిలో మనకి 7 స్పీసీస్ ఈ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్లో ఉంటాయి. అందులో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో ఏమి ఉన్నాయి అనేది మీరు ఐడెంటిఫై చేసి కామెంట్ సెక్షన్లో ఆన్సర్ని కామెంట్ చేయండి. ఇవి ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.